హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము తిరుపతి నుండి తిరిగి ఇంటికి ప్రయాణం అయితే అవుతున్నాం. వచ్చేటప్పుడు ఎలా అయితే ఫ్లైట్లో వచ్చామో రిటర్న్ కూడా ఫ్లైట్ బుక్ చేసాం. ఫ్లైట్ కోసం అయితే ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే బోర్డింగ్ అయితే అయింది తిరుపతి ఎయిర్పోర్ట్లో. సో హైదరాబాద్ అంతా పెద్దగా లేదు కదా, చిన్నగా ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది. సో ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 7:30 అవుతుంది, మాకు 8:50కి ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సులో పోతే తర్వాత ఫ్లైట్ బస్ అయితే వస్తుంది. ఇదే ఫ్లైట్ ఇప్పుడు మేము ఎక్కబోయేది. కొంచెం చిన్నగా ఉంటుంది ఈ ఫ్లైట్. తిరుపతి టు హైదరాబాద్. డాక్టర్ లేనాడు. అయితే చిన్న ఫ్లైట్, వీళ్ళైతే 80 మెంబర్స్ ఉంటారు కావచ్చు. చూడండి చిన్నది. Softness oxygen is available on this aircraft requires and due to foul compression, please contact cabin attendant. You are requested to use the safety instruction card places in bottom front of you. ఫ్లైట్ జర్నీ 1 అవర్ ఉంది కాబట్టి మాకు ఇక బోర్ కొట్టి అక్కడ ఎట్లా నెట్వర్క్ రాదు కాబట్టి స్నాప్చాట్ ఆన్ చేసి కొంచెంసేపు టైంపాస్ చేసినాం. గంట 20 నిమిషాల తర్వాత ఫైనల్లీ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయినాం. ఫ్రెండ్స్, హైదరాబాద్ అయితే చేరుకున్నాం. బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని ఇక మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా కార్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇప్పుడే రింగ్ రోడ్కి అయితే ఎక్కినాం. మాకు కార్ ఛార్జ్, పార్కింగ్ ఛార్జ్ వచ్చేసి 1700 అయింది. అంటే 3 days మీద ఒక 1 hour అయింది. సో తక్కువనే అనిపించింది అమౌంట్ అయితే. ఇక మళ్ళీ ఒక 4 hours జర్నీ చేస్తే మేము ఇంటికి చేరుకుంటాం.
స్టార్టింగ్లో ఎక్కడైతే టిఫిన్ చేసినామో ఎండింగ్లో కూడా మళ్ళీ అక్కడనే టిఫిన్ చేస్తున్నాం. గోదావరి రుచులు రుచులు ఆకుమందలే ఊరు పేరు. ఫైనల్లీ ఇంటికైతే ఏరినాం. అత్తకత్తనే సైకిల్ పట్టుకొని తిరుగుతున్నావు. తిరుపతి వచ్చిన వాళ్ళు మా దగ్గర కొత్త బట్టలు వేసుకొని హనుమాన్ల గుడికి అయితే వస్తారు. మేమైతే ఇప్పుడు వచ్చినాం. దేవుని దయతోటి దర్శనం అయితే అనుకున్న టైంలో మంచిగా జరిగింది. ఈ ట్రిప్లో అయితే మేము అరుణాచలము తిరుపతి దర్శనం చేసుకున్నాం. మా ప్రయాణం అయితే మంచిగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.